రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజానగరం శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్కూల్ హెచ్ఎం మరియు విద్యార్థుల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ కర్రీ లక్ష్మి, సరోజ వీర గణేష్, ఎంపీడీఓ, ఎండీఓ అశోక్ కుమార్, ఎంఈఓ కుశలదొర, అడప శ్రీనివాస్, మేడిశెట్టి శివరాం, అలాగే జాజుల గణేష్, తాటికొండ బుజ్జి, పర్స్ శ్రీనివాస్, మాతా ప్రభు, తెలగల్శెట్టి శ్రీను, కొయ్య సామీలు, మదిరెడ్డి దొర, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని విద్యార్థులకు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచుకున్నారు. రోజు కోరుకొండ గ్రామ హెడ్ క్వార్టర్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇలా విద్యార్థుల ముందు కావచ్చు, మాస్టర్ల ముందు కావచ్చు, పెద్దల ముందు మా ఎమ్మెల్యే గారు భక్తులు బలరామకృష్ణ గారు, చైర్మన్, వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ అదృష్టం మాకు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇదే రాజబాబు జూనియర్ కాలేజీ నిర్మించిన తర్వాత ఇదే కాలేజీలో మేము కూడా చదువుకుని అక్కడ 6వ తరగతి నుంచి చదువుకుని ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడ విద్యాభ్యాసాన్ని అధిరోహించి ఇవాళ ఇదే స్టేజ్ మీద మారడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇవాళ మనకు పూర్తిగా రాజ్యాంగం అమలు చేసిన సందర్భంగా మన స్వేచ్ఛా స్వాతంత్రంలో ఎవరు మన ఇండియాలో ఎలా ఉండాలి, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, ఇలా ల్యాండ్స్ కానీ, అన్నదమ్ముల విషయాలు కానీ, ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా రాజ్యాంగం ద్వారా పరిష్కరించాలని చెప్పి ఎంతో మంది మహానుభావులు రాయడం చాలా సంతోషంగా భావిస్తున్నా. ఇవాళ రిపబ్లిక్ డే నాడు ఇవాళ స్వతంత్రం పూర్తిగా వచ్చిన సందర్భంగా ఒక సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ ఇంకో సంతోషం కూడా వ్యక్తపరుస్తున్నా. పూర్తిగా ఈ స్వతంత్రం మన రాజానగరం నియోజకవర్గంలో వచ్చిందంటే భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అవడం వల్ల కూడా మనం చాలా మంచి ఆనందంతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, దాడులు, రకరకాల సమస్యలు లేకుండా నీతివంతమైన పాలన, నిజాయితీ పరిపాలన అందించడానికి మహానుభావుడు బలరామకృష్ణ గారు కూడా రావడం కూడా మనకు చాలా అదృష్టంగా భావించాలి. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత పూర్తిగా ఎక్కడికో రాజమండ్రి వెళ్ళి డిగ్రీ చదవాల్సి వచ్చేసింది. కానీ మహానుభావుడు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి మన విద్యార్థులకి అంత మంచి భవిష్యత్తు తీసుకొచ్చాడు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీ కూడా మన రాజానగరం నియోజకవర్గం పాలిటెక్నిక్ కాలేజీ రావడం కూడా మన అదృష్టంగా భావించాలి. రేపొద్దున ఇక్కడి నుంచి విద్యార్థులు ఎవరు కూడా సుమారుగా 5 కిలోమీటర్లు చదువుకోక లేకుండా ఇక్కడే చదువును అభ్యసించి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థులందరూ కూడా మీరు మన తల్లిదండ్రుల మాటలింటూ, హెడ్ మాస్టర్ మాటలింటూ మనం బాగా చదువుకుని మంచి ఉన్నతమైన భవిష్యత్తులో రావాలని, ఇదే స్కూల్ నుంచి వెళ్ళి చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, పెద్ద పెద్ద పొజిషన్లో IARS కూడా సెలెక్ట్ అయ్యారని తెలిసింది. ఇలాంటి విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.